ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ. ఎవరండి మనల్ని బలపరిచేది? మన దేవుడు, మన యేసయ్య. మనం ఎంత బలహీనులముగా ఉన్నా కూడా మనలను ప్రతిరోజు కూడా బలపరుస్తున్న దేవుడు. పౌలు గారు అడుగుతారు, నాలో ఈ ముళ్ళు ఉంది ప్రభువా, నేను ఎలా చేయగలను అంటే, నీ ముళ్ళుతో నీకు సంబంధం లేదు, నా కృప చాలు. ఆ కృప నిన్ను నింపుతుంది, నీ బలహీనత నుండి అది బలమునిస్తుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆనాడు పౌలుకు చేసిన వాగ్దానము ఈరోజు మనకి కూడా చేస్తున్నాడు. హీ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావేమో, ఏ బలహీనతలో ఉన్నావేమో, దేవుడు నిన్ను బలహీనంగా తయారు చేయలేదు. నీ బలహీనతలన్నిటినీ వదిలేసి నా దేవుడు నన్ను బలవంతుడిగా చేశాడు, బలవంతురాలుగా చేశాడని నమ్మి విశ్వసించి ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి నీ జీవితంలో జరగాలని ప్రార్థించి ఇంతకుముందు చేయని కార్యాలను కూడా నువ్వు చేయగలిగే అంత గొప్ప శక్తితో నువ్వు నింపబడ్డావని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవ్వరం కూడా బలహీనులం కాదు. వీఆర్ నాట్ అ వీకర్ వెజల్స్. దేవుడు ఎప్పుడు కూడా తన బలముతో మనల్ని నింపాడు. అందుకే బలవంతుడైన దేవుడు నిత్యుడవగు తండ్రి అంటున్నాం. అంటే బలమునిచ్చే దేవుడు, ప్రతి బలహీనతలను కొట్టివేసి బలముతో నింపి ఆయన బిడ్డలముగా ఈ లోకంలో ఆయన మహిమ కొరకు మన శరీరాలు వాడబడాలని చూస్తున్నాడు. అంత గొప్ప దేవుని చేతిలో శక్తి ఉంది, బలం ఉంది. ఆ శక్తిని, బలమును మనందరం కూడా పొందుకుందాం. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.